welcome and namaste. Welcome to my show. It's me, Gautami. Every time ఒక సింగిల్ గెస్ట్ తో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో మంచి మంచి ముచ్చట్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తుంది మీ గౌతమి. అదే ట్రెండ్ ని ఈసారి కూడా ఫాలో అవుతూ మంచి గెస్ట్ తో మంచి మంచి ముచ్చట్లతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? బ్రాండ్ అంబాసిడర్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అని తన సక్సెస్తో నిరూపించి మనందరికీ ఎంతో ఇష్టమైన మరెవరో కాదు త్రినాథ్ బావ్ గారు. సో నా ఈ ఎపిసోడ్కి వెల్కమ్ చెప్తూ పిలిచేద్దామా? వెల్కమ్ టు మై షో త్రినాథ్ బావ్ గారు. Hi Gautami, thanks for inviting Gautami's special show. Thank you very much. Gautami, ఈ మధ్యన నీ అన్ని షోలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ నాకు ఇన్వైట్ చేసినందుకు నీకు నా స్వీట్ మదర్కి హ్యాపీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ బావ్ గారు. కానీ మీతో నాకు స్టార్టింగ్లోనే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఎవ్రీ టైం నా గెస్ట్లో ఉన్న బెస్ట్ని ఫస్ట్ క్వశ్చన్గా నేను చూస్ చేసుకుంటా. కానీ మీతో ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏ బెస్ట్ అడగాల అనేది నాకు చాలా కష్టంగా ఉంది. సో మీ బెస్ట్తో కాకుండా మీ చైల్డ్హుడ్తో స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ బావ్ గారు? మాతో షేర్ చేసుకోండి. ఇంకా మీ చైల్డ్హుడ్ అంతా ఎలా గడిచింది? మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మీరు చాలా అల్లరి చేసేవాళ్ళని. సో అలాంటి ఒక మంచి మెమరీస్ మాతో షేర్ చేసుకోండి. గౌతమి, నీ ఫస్ట్ క్వశ్చన్కి నా ఫస్ట్ ఆన్సర్, నేను చిన్నప్పటి నుండి నాకు చదువు అంటే చాలా ఇష్టం. నా చైల్డ్హుడ్ మెమరీస్ అంటే స్పెషల్గా ఏంటి లేవు, కానీ స్పెషల్ మా అమ్మ చెప్తుండేది ఏంటంటే నేను కడుపులో ఉన్నప్పుడు జాతకం చూపించుకుంది. జాతకం చూపించినప్పుడు మగబిడ్డ పుడతాడని చెప్పారు. ప్లస్ మగబిడ్డకి ఎయిదర్ లెఫ్ట్ హ్యాండ్కి కానీ రైట్ హ్యాండ్కి కానీ ఒక మూల ఉంటుందని జ్యోతిష్కుడు చెప్పాడు. అది నేను పుట్టిన తర్వాత మా అమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇది ఆ లక్కీ మోన్. ఇది మా అమ్మ నాతో చెప్పి ఎప్పుడు షేర్ చేసుకుంటుంది. అది నా చిన్నప్పటి నుండి వెరీ హ్యాపీ మెమొరబుల్ ఈవెంట్. నాకు చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇష్టం. దానిలో మ్యాథమెటిక్స్ స్పెషల్గా ఇష్టం. నేను ఎప్పుడూ మ్యాథమెటిక్స్లో క్లాస్కి ఫస్టే ఉండేవాడిను. మ్యాథమెటిక్స్లో నా ఆల్వేస్ 100/100. గౌతమి, నీకు ఇన్ఫర్మేషన్ నేను అల్లరివాడిని వచ్చింది కదా? కాదు, నేను ఎప్పుడు అల్లరివాడిని కాదు. చిన్నప్పుడు అల్లరివాడిని కాదు, ఇప్పుడు కూడా అల్లరివాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ బావ్ గారు, మీ చైల్డ్హుడ్ మెమరీస్ని మాతో షేర్ చేసుకున్నందుకు. అయితే బావగారు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడైతే మా శాలరీ లెక్కల్ని మీరు చూస్తున్నారు, కానీ అప్పట్లో మీ స్టడీస్ అన్నీ కంప్లీట్ అయ్యాక మీరు ఎర్న్ చేసిన ఫస్ట్ శాలరీ ఏంటి? ఆ శాలరీతో మీరు ఏం చేశారు? గౌతమి, నా ఫస్ట్ శాలరీ అదే నా జీవితంలో నా ఫస్ట్ ఇన్కమ్. నేను జైపూర్లో ఉంటుండేవాడిను. అప్పుడు మా అన్నయ్యకి ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ బావగారు, ఒక మనిషి ఎంత సక్సెస్ అయితే అంత బిజీ అయిపోతారు. తన లైఫ్లో రెండే ఇంపార్టెన్స్ థింగ్ అయిపోతాయి. ఒకటి తన కెరియర్, రెండు తన ఫ్యామిలీ. ఈ రెండిటికే ఇంపార్టెన్స్ ఇస్తూ లైఫ్ అంతా లీడ్ చేస్తారు. కానీ దీనికి మీరు ఆపోజిట్. ఎంత సక్సెస్లో ఉన్నా, ఎంత ఫామ్లో ఉన్నా, ప్రజలు, మనుషులు, కష్టాలు, బాధ్యతలు, హెల్పింగ్, ఇవి మీ డైరీలో మెయిన్ వర్డ్స్గా మీరు పెట్టుకున్నారు. సో ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నాను అని మీ ధైర్యం చెప్పే ఒక్క మాటతో చాలామంది ఫ్యామిలీసే హ్యాపీగా ఉన్నాయి. సో అలాంటి ఒక ఫ్యామిలీని నేను మీట్ అయినప్పుడు వాళ్ళు కళ్ళల్లో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేకపోయాను నేను. ఒక ఫ్యామిలీ మీ గురించి చెప్పిన మాటలు ఏంటంటే, అతను ఇచ్చిన భరోసా, అతను చేసిన సహాయం ఎప్పటికీ మేము మర్చిపోలేమని. సో ఇది ఎలా సాధ్యం బావగారు మీకు? అవును గౌతమి, నీ క్వశ్చన్స్ మాత్రం అంతే చాలా చాలా అదిరిపోయాయి. నీ క్వశ్చన్లో అడగడం ఇంకా అదిరిపోయిందిరా.
మరదల పిల్ల అనిపించుకున్నావు, చాలా థ్యాంక్స్. తర్వాత జీవితంలో సక్సెస్ అనేది మన వర్క్లోపు ఉండాలి, ప్లస్ మనం ఇచ్చిన ఫ్యామిలీకి ఇచ్చిన టైంలో కూడా ఉండాలి. మనం వర్క్ ఎంత టైం ఇస్తున్నామో మన ఫ్యామిలీకి కూడా అంతే టైం ఇవ్వాలి. ఇది నా సిద్ధాంతం. ఎవరి సిద్ధాంతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నా సిద్ధాంతం ఫ్యామిలీ అండ్ వర్క్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో ఇంపార్టెంట్, అండ్ their intentions, their attitudes and all future కూడా నాకు ఇంపార్టెంట్. నువ్వు అన్నట్టు హెల్ప్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. ఎవరికి వీలున్నంత వరకు నేను హెల్పే చేస్తాను. అది ఏ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇండివిజువల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవ్వచ్చు. రాయగఢ్లో నేను చాలా మందికి వాళ్ళు మా ఫ్యామిలీతో రిలేషన్ లేదు, మన క్యాస్ట్తో రిలేషన్ లేదు, అయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి ఏవి డిస్ప్యూట్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఫైనాన్షియల్ అడ్వైజ్ ఉన్నా సరే నేను ఫైనాన్షియల్ అడ్వైజ్ కూడా ఇచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ట్రై చేసి హెల్ప్ అయిన వరకు నేను వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి వాళ్ళు సక్సెస్ అయిన వరకు నేను చూస్తాను. వాళ్ళకి నేను సజెషన్స్ ఇచ్చినప్పుడు కూడా నేను చెప్తాను, ఇది నీకు హెల్ప్ అయ్యి నీ ఫ్యామిలీకి గ్రోత్ అయితే మీరు నా సజెషన్ని స్వీకరించి ఇంప్లిమెంట్ చేయండి. లేకపోతే నా వల్ల మాత్రం 1% నెగటివ్ అనేది అవ్వకూడదు. ఇది నాకు చిన్నప్పటి నుండి నా ఉద్దేశం. గౌతమి, నీ క్వశ్చన్లు అన్నీ సర్ప్రైజింగ్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అమ్మో, ఆన్సర్ చెప్పాలంటే కూడా కష్టమే. అన్నిటికన్నా ఈ క్వశ్చన్లకి బ్యాక్గ్రౌండ్ ఇంత బేస్ నువ్వు సంపాదించి స్వయంగా కృషి చేసినందుకు నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నీలో ఇంత టాలెంట్ ఉందని కూడా నాకు ఇప్పుడు తెలిసింది. అండ్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ దట్ మా మరదలకి ఇంత టాలెంట్ ఉందని నాకు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను అందరికి చెప్తున్నాను, అమ్మో మాకు ఒక మరదలు ఉంది, మరదలు చాలా టీవీ యాంకర్ కన్నా ఎక్కువ అని నేను చెప్తున్నాను. నవ్వుకోయి హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నాను. తర్వాత నీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే హెల్పింగ్ టు ఫ్యామిలీ ఆర్ ఎనీ ఇండివిజువల్ ఈజ్ నాకు భర్త నుండి వచ్చిన క్వాలిటీ. నాకు కొద్దిగా హెల్పింగ్ అంటే ఇష్టం. ఎవరికైనా ఏ ఫ్యామిలీకైనా ఎంత డిస్ప్యూట్లో ఉన్నా, వాళ్ళ బ్రదర్స్ డిస్ప్యూట్ ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్ ఉన్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను వాళ్ళ డిస్ప్యూట్ని వీలున్నంత వరకు తీరుస్తూ అని నా ఉద్దేశం. నేను రాయగఢ్లో కూడా చాలామంది తాలూకా డిస్ప్యూట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ నేను చాలా అడ్వైజ్ ఇచ్చి చాలా ఫ్యామిలీస్కి కూడా నా అడ్వైజ్ ఫాలో అయ్యారు. వాళ్ళు ఇప్పుడు సుఖంగా కూడా ఉంటున్నారు. ఒక పెద్ద ఫ్యామిలీ డిస్ప్యూట్ అది 30 years అని తీరలేదు. నా దగ్గరికి వచ్చి వాళ్ళు చాలా మట్టుగా నేను కూడా కష్టపడ్డాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళందరితో మాట్లాడి అన్నీ చేసి నేను ఒక 6 months తీసుకొని నేను అది క్లియర్ చేశాను. నేను అందుకే ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ ఇట్. నా హెల్ప్ వల్ల ఇంకోళ్ళు ఆనందం పొందుతున్నారు, నా వల్ల వాళ్ళు సహాయం పొందేసి వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారంటే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి అది చాలా పెద్ద అడ్వాంటేజ్, కానీ నాకు మాత్రం ఓన్లీ నా మాటలే, నా తాలూకా దానిలో క్యాపిటల్ కానీ నా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమీ లేదు. అందుకే నాకు నలుగురికి హెల్ప్ చేయమని నా ఇష్టం. హెల్ప్ చేసినప్పుడు కూడా నేను చెప్తాను, ఏమంటే ఇది కానీ మీకు అడ్వాంటేజ్గా బాగా హెల్ప్గా ఉందంటే మీరు చేసుకోండి. నా వల్ల మాత్రం ఒక్కరికినే 1% అనే హాని కలగకూడదు. వీలున్నంత వరకు నా వల్ల హెల్ప్ అవ్వాలి, అంతేగాని హాని అనేది అవ్వకూడదు. నేను ఈవెన్ మా క్లయింట్లతో డీల్ చేసినప్పుడు కూడా ఒకవేళ క్లయింట్ కానీ నాకు తెలియపోయిన సబ్జెక్ట్ ఒకవేళ అడిగితే నేను వాళ్ళకి చెప్పేస్తాను, బాబు ఈ సబ్జెక్ట్ కానీ ఈ యాక్ట్ కానీ నాకు తెలియదు, నేను ఇంకోటి దగ్గర కన్సల్ట్ చేస్తే ఫాలో అవ్వడం బెస్ట్. నాకు తెలిసిందల్లో నేను ఎక్స్పర్ట్, నేను 100% రిలీఫ్, అడ్వైస్, సపోర్ట్ ఇవ్వగలను. నాకు తెలియనిదల్లో మాత్రం నేను ఇవ్వలేను.
ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్లు వాళ్ళు నా మీద 100% డిపెండ్ అయి వస్తారు కాబట్టి నేను క్లయింట్లతో అదే విధంగా డీల్ చేస్తాను. క్లయింట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా క్లయింట్లతోని రిలేషన్స్ కూడా చార్టెడ్ అకౌంటెంట్ క్లయింట్గా ఉండదు. యాజ్ ఏ ఫ్రెండ్స్, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా రిలేషన్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. ఎవరో ఒక క్లయింట్ వాళ్ళ ప్రాబ్లం పట్టుకుని వస్తే అది నా సొంత ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాను. నేను అడ్వైజ్ ఇచ్చిన తర్వాత కూడా ఇది మీకు బెనిఫిట్ అయితే ఈ అడ్వైజ్ని ఫాలో అవ్వండి, లేకపోతే చెప్తాను. నా వల్ల ఎవరికైనా హెల్ప్ అవ్వాలి కానీ నా వల్ల 1% కూడా హాని అవ్వకూడదని నేను ప్రతిసారి చూస్తాను. అదే నేను ఫాలో అవుతాను. అది చిన్నప్పటి నుండి నా హ్యాబిట్. ఈవెన్ ఎడ్యుకేషన్ టైంలో కూడా నేను అంతే. ఈవెన్ ఎడ్యుకేషన్ నేను చదువుతున్నప్పుడు కూడా నేను ఎప్పుడు క్లాస్కి ఫస్ట్ టైం. నా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ అకౌంట్స్ నేర్చుకోవడానికి, ఇన్కమ్ నేర్చుకోవడానికి కూడా వస్తారు. అది కూడా నేను అదే ఫాలో అవుతాను. దానిలో కూడా నేను అదే ఫాలో అవుతాను. ఇప్పటికీ నా ప్రొఫెషన్లో అదే ఫాలో అవుతాను. మనతో పాటు నిత్యం ఉన్న వస్తువుల కన్నా మన దగ్గర లేకపోయినా మన చుట్టూ ఉన్న ప్రజలతోనే మనం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే లైఫ్లో ఒక కిక్ వస్తుందని మీరు నిరూపించేశారు. ఓకే బావగారు, ఎవ్రీ హాలిడేస్లో నా టీవీలో మారం రోగిపోయే ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒకటి శ్రీ చైతన్య కాలేజ్ల ప్రభంజనం. ఇలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్లో ఆకాష్ రావడం అనేది మాటలు లేవు. సో ఆకాష్ సక్సెస్ని ఫస్ట్ టైం మీరు అసలు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు బావగారు? గౌతమి, ఈ క్వశ్చన్ ఆకర్ష్ గురించి కాబట్టి నేను ఆకర్ష్ గురించి కొద్దిగా చెప్పాలి. ఆకర్ష్ చిన్నప్పుడు ఓన్లీ యావరేజ్ స్టూడెంట్, ఓన్లీ 60%. అప్ టు 9th వరకు ఆడు 60%. ఆ అమ్మ ఎక్కువ జడుస్తున్నది, ఈడేటి చదువుతాడు, ఈడు ఎప్పుడు సీఏ అవుతాడు అని వాళ్ళ అమ్మ జడుస్తుండేది. కానీ ఆకాష్ తాలూకా సక్సెస్ ఎప్పుడంటే ఆడికి విజయవాడలో జాయిన్ చేసిన తర్వాతే ఆడి తాలూకా నాలెడ్జ్, కాన్సెప్ట్, ఇంటర్ప్రిటేషన్ నాలెడ్జ్ అన్నీ పెరిగాయి. రాయగఢలో ఆడు ఓన్లీ యావరేజ్ స్టూడెంట్ కాబట్టి ఆడి మీద మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏంటి ఉండేది కాదు. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ లేక ఆడు సిఏ సిపిటి రిజల్ట్స్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన రోజు నేను వైజాగ్లో ఉన్నాను. నేను ఆడు 194 out of 200 ఎప్పుడు విన్నానో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అన్ని వస్తామని అనుకోలేదు. ఆడికప్పుడు 194 out of 200 అండ్ ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. సో నేను అది ఆకాష్ తాలూకా సక్సెస్కి ఫస్ట్ స్టెప్. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను. అప్పుడు ఐశ్వర్య కూడా ఉండేది. ఐశ్వర్యకి ఫోన్ చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆకాష్ తాలూకా సెకండ్ మైల్ స్టోన్ సిఏ ఐపీసీసీ అండ్ సిఏ ఫైనల్ కూడా ఆడ ఒకే ఫస్ట్ ఛాన్స్లో పాస్ అయ్యాడు. అదేవిధంగా ఐసీడబ్ల్యూ కూడా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. ఆడ ఐసీడబ్ల్యూ కూడా మామూలుగా ప్రిపేర్ అయ్యాడు కానీ సెకండ్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఆల్ ఇండియాలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి ఏ ఫాదర్ ఆఫ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ సన్ who achieved the intelligence, see, not from the birth, from the middle age. అందరూ అనుకుంటారు ప్రతి ఓడు కుర్రవాడు చిన్నప్పుడు ఇంటెలిజెంట్ అయితే సక్సెస్ అవుతాడు అనుకుంటారు. కానీ అలాగే అవసరం లేదు. స్టూడెంట్లో ఎప్పుడు చేంజ్ వచ్చిందో అప్పుడే సక్సెస్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్కి మా ఆనందరావు అన్నయ్య కూడా ఒక ఎగ్జాంపుల్. మా అన్నయ్య మెట్రిక్లో 3rd divisionలో పాస్ అయ్యాడు. కానీ బీకామ్లో యూనివర్సిటీ ఫస్ట్, బీకామ్ హార్మస్లో యూనివర్సిటీ ఫస్ట్, బెనంబర్ యూనివర్సిటీలో హీఈస్ ద ఫస్ట్. అందుకే ఏ స్టూడెంట్ ఎప్పుడు ఇంటెలిజెన్స్ అవుతుందో అది ఆ లక్ మీద డిపెండ్ అయింది. అదే కేసు మా అన్నయ్య కేసులో సక్సెస్ అయింది. అదే విధంగా ఆకాష్ దానిలో కూడా ఐసీడబ్ల్యూ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, కంపెనీ సెక్రటరీలో కూడా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. సో ఆకాష్ తాలూకా సక్సెస్ చూసి మా ఆనందానికి అంతులేదు. అది ఆనందం నాదే కాదు, మా ఐశ్వర్య, రోజా, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫేవరెట్ అమ్మ ఆనందం.
ఆనందంగా ఎవరు తట్టుకోలేరు, మెజర్మెంట్ లేదు. రియలీ ప్రౌడ్ మూమెంట్ కదా బావగారు. అందరూ ఇలాంటి మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలని మీరు అందరికీ బ్లెస్ చేయాలి. ఓకేనా? ఓకే బావగారు, ఇప్పుడు ఒక పజిల్ మీకు నేను ఒక 4 నేమ్స్ ఇస్తాను మీకు మన ఫ్యామిలీలోని. సో వాళ్ళ గురించి మీరు ఏదైనా ఒక ట్యాగ్ లైన్ కానీ వాళ్ళ గురించి ఏదైనా ఒక లైన్ కానీ మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ 4 పర్సన్స్ ఎవరంటే, ఫస్ట్ శివాజీ బాబు గారు, సెకండ్ మా మరిది గారు మూర్తి గారు, థర్డ్ వచ్చి ఈశ్వరరావు అన్నయ్య, ఫోర్త్ వచ్చి క్రాంతి అన్నయ్య. సో వీళ్ళ నలుగురు గురించి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే వాళ్ళ గురించి ఒక ట్యాగ్ లైన్ యాడ్ చేస్తూ ఏదైనా ఒక లైన్ చెప్పండి. Yes, Gautami, it is a proud moment. I wish all the younger generation to be successful in their life. ప్రతి ఒక్కరికి కామన్ ఇంటెలిజెన్స్ అంటే ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్లో ఆడందరూ సక్సెస్ అవ్వాలని నా విషెస్ ఆల్వేస్ ఉంటాయి. నెక్స్ట్ నువ్వు అడిగిన 4 మెంబర్స్ ఎవరెవరికి అడిగావో వాళ్ళందరూ వెరీ క్లోజ్ అండ్ I like them very well, and I like them very much also. First, డాక్టర్ శివాజీ గారు, అతని గురించి వేరేగా చెప్పక్కర్లేదు. అతను ఎంత డాక్టర్, ఎంఎస్, పిహెచ్డి అయినా సరే అందరితోని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి అతనితో కలిసి మాట్లాడితే అతను డాక్టర్ అని మేమే మర్చిపోతాం. కానీ అతను చాలా ఇంపార్టెంట్. అతని ప్రొఫెషన్లో అతను సక్సెస్ అండ్ అపోలోలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశారు. ఈవెన్ అమెరికాలో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు, సింగపూర్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. అయినా అతని దానిలో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే అతను ఏదిగా ఒక డాక్టర్గా ఈగోగా ఫీల్ అవ్వకుండా అంత ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్మెంట్ మింగల్ అవుతారు ఒక ఫ్యామిలీ ఇస్తాను. ఈశ్వరరావు, యాక్చువల్లీ ఈశ్వరరావు వాళ్ళ తమ్ముడు అవుతున్నాడు, మా క్లాస్మేట్ చిట్టి. అయినా చిట్టి కన్నా ఈశ్వరరావు గురించే నాకు ఎక్కువ తెలుసు. చిట్టి మా క్లాస్మేట్ అయినా ఈశ్వరరావు గురించే తెలుసు. అతను ఎప్పుడు నవ్వుగా ఉంటాడు, నవ్వుతో మాట్లాడతాడు, ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాడు. నేను ఎప్పుడు కనబడినా ఏది క్వశ్చన్ అడిగినా రిప్లై పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ మైండ్. ఐ అప్రిషియేట్ హిజ్ మైండ్, యాటిట్యూడ్, behavior, and I wish him also in all his success in his business affairs, and I like him very much. Third, my professional brother మూర్తి. మూర్తితో నేను తక్కువ ఇంటరాక్ట్ అయి ఉంటాను, కానీ మూర్తి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి నేను చార్టెడ్ అకౌంటెంట్గా మాట్లాడలేదు, ఒక వేరేగా అదర్ దెన్ చార్టెడ్ అకౌంటెంట్గా నేను ఎన్నోసార్లు పర్సనల్గా మాట్లాడాను. ఐ అప్రిషియేట్ హీజ్ యాటిట్యూడ్, హీజ్ థింకింగ్ అండ్ హీజ్ రిప్లై అండ్ హీజ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. నేను 2-3 సార్లు అతను కొచ్చిలో ఉన్నప్పుడు మాట్లాడాను, చెన్నైలో ఉన్నప్పుడు మాట్లాడాను. ఆల్వేజ్ హెల్పింగ్. ఎప్పుడు మా ఇంటికి రండి, ఒక ప్రేమ ఆప్యాయతగా, ఒక యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా, నేను ఒక ఓన్ బ్రదర్గా ఫీల్ చేసి మాకు ఇన్వైట్ చేస్తుంటాడు. అదే కాదు, వాళ్ళ ఆవిడ దివ్య కూడా మేమంటే, నేనంటే మాత్రం స్పెషల్గా బావగారు మీరు మా ఇంటికి ఎప్పుడైనా రండి, ఎనీ టైం రండి అని పిలుస్తుంది. మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ట్రై చేశాను కానీ వెళ్ళడం అవ్వలేదు, కానీ ఆ ఇంటికి ఎప్పుడైనా డెఫినెట్లీ వెళ్తాం. నెక్స్ట్ క్రాంతి, మా బావమరిది గురించి. క్రాంతి పేరులోకి ఉంది, ఆడెప్పుడు క్రాంతిగా ఉంటాడు, అట్రాక్టివ్గా అందంగా ఉంటాడు. అండ్ ఆ బావమరిది కూడా నాకు ఎప్పుడు నేను ఫోన్లో చేసినా ఎప్పుడు రెస్పెక్ట్గా మాట్లాడతాడు. సో ఐ లైక్ హిమ్ వెరీ వెల్. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు బావగారు. తప్పకుండా ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో 2 కళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు గుండె గురించి మాట్లాడుకుందాం. ఏంటి సైన్స్లో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సైన్స్లో మాట్లాడడం కాదు, సైంటిఫికల్లీ ప్రూవ్ అయిందే మాట్లాడుతున్నాం. అది మన ఇంటి హార్ట్ బీట్ ఎవరు? అక్కే కదా. సో అక్క గురించి మీరు నాకు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే,
బయట ఎవరో సమస్యని పరిష్కరించి ఇంటికి వచ్చినప్పుడు అక్కతో గొడవ పడినప్పుడు మీరిద్దరిలో సారీ ఎవరు ఫస్ట్ చెప్తారు? మీరు అక్కని ఎలా బ్రతిమలాడతారు? అక్కతో అసలు మీరు గొడవ పడతారా లేదా? చాలా క్వశ్చన్సే ఉన్నాయి. అయితే వీటితో పాటు అక్క దగ్గర మీరు రెగ్యులర్గా సీక్రెట్ మెయింటైన్ చేసే కొన్ని విషయాలు మాతో ఓపెన్ సీక్రెట్గా చెప్పాలి. గౌతమి, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు ఎంత బాగా క్వశ్చన్ వేస్తున్నావు, ఎంత అందంగా క్వశ్చన్ అడుగుతున్నావు. ఫస్ట్ ఈ టాలెంట్ అంతా నీకు ఎలాగొచ్చిందమ్మా? ఫస్ట్ నేను నీకు ఇంటర్వ్యూ చేస్తాను. అయినా నీ ఇంటర్వ్యూకి నేను ఆన్సర్లు ఇస్తాను. ఆన్సర్లు ఇవ్వడం ఈజీ, కానీ క్వశ్చన్ నువ్వు ఎలా తయారు చేసావు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నువ్వు అక్కడ అహ్మదాబాద్ వెళ్ళిపోయావు, కానీ నువ్వు ఇక్కడ కానీ హైదరాబాద్లో ఉండుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ టీవీ నైన్లో టీవీ ఫైవ్లో ఆల్రెడీ నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇంటికి పంపించుందమ్మా. నీకు అంత ఎఫిషియన్సీ ఉంది. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ 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 హ్యాపీ. ఈ ఇంటర్వ్యూలన్నీ అయిపోయిన తర్వాత నేను నీకు ఒక ఇంటర్వ్యూ చేస్తాను. దాని తర్వాత పెడతాను, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా నాకు ఇలాంటి హ్యాపీగా ఇంత ఎక్సలెంట్గా క్వశ్చన్ వేసిన మదర్ ఉన్నందుకు ఐఎమ్ ఫుల్ హ్యాపీ. నీ క్వశ్చన్ అమ్మా, ఇక్కడ క్వశ్చన్ అన్ని చక్కచక్క క్వశ్చన్ వేసి నేను చక్కచక్క ఆన్సర్ చెప్పేస్తాను. నువ్వు ఎన్ని క్వశ్చన్ వేసి నేను ఆన్సర్ చెప్తాను, పర్వాలే. నేను ఎంత ఆఫీస్ పని నుండి ఇంటికి వచ్చినా అక్క మీద కోపమైనా ఫస్ట్ సారీ నేనే చెప్తాను. ఇక నేను ఏ పని చేసినప్పుడు, ముందు వెళ్ళినప్పుడు, బయలుదేరినప్పుడు అక్క ముఖం చూసే వెళ్తాను. అక్క మా ఇంటి గృహలక్ష్మి, కానీ నేను ఆ సీక్రెట్ మాత్రం చెప్పను. ఎందుకంటే మీ అక్క ఫోర్స్ చేస్తుందని నేను చెప్పను. ఏ విషయం అయినా సరే నేను మీ అక్కతో మాత్రం షేర్ చేసుకుంటాను. షేర్ చేయకపోయిన విషయం అంటే ఉండదు. షేర్ చేయకపోయిన విషయం ఏంటంటే దాని తాలూకు చూస్తే సక్సెస్ అవుతాను, దాని తాలూకు కొన్ని అడ్వైజులు కూడా నేను ఫాలో అవుతాను, కానీ అది మాత్రం నేను చెప్పను. అదొక్కటే షేర్ చేయను. తర్వాత ఎప్పుడు గొడవ పడటం అంటే ఉండదు. జనరల్గా ఇప్పుడు నా మీద కోపం అవుతుంది, నేనే ఫస్ట్ సారీ చెప్తాను. మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నేను యాక్చువల్లీ మా ఎంత ఫ్యామిలీ డెవలప్మెంట్కి, మేమున్న సోషల్ స్టాటస్కి, తర్వాత నేను సొసైటీలో కూడా నేను ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నానికి కారణం కూడా మీ అక్కే. ఇది నా హోల్ హార్టెడ్లీ చెప్తున్నాను. ఐ లవ్ హెర్. ఇలాంటి చిన్ని సరదాలు, చిలిపి ముచ్చట్లతో మీరు ఎప్పుడు ఆడుతూ పాడుతూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో బావగారు, నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ అ ప్రొఫెషన్ మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్, అది కాకుండా మీరు బిజినెస్ చేస్తున్నారు, అది కాకుండా మీరు కాలేజ్ స్టూడెంట్ చేస్తున్నారు, అది కాకుండా మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా ఉన్నారు, అది కాకుండా మీరు వైశ్య సంఘంలో వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్లో మీరు లీడ్ చేస్తున్నారు. సో బావగారు, ప్రొఫెషనల్ లైఫ్లో ఏమేమైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ మీరు ఫిల్ చేసేసారు. సో అల్టిమేట్గా మీ లైఫ్లో ఇంకా ఏమైనా చేయాలని మీ గోల్స్ ఉన్నాయా? గౌతమి, నువ్వు అన్ని క్వశ్చన్ కూడా కరెక్టే. నేను ప్రొఫెషన్లో ఉంటుండగా నాకు సోషల్ సర్వీసెస్, అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను 4-5 సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినాను. నేను లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్, కన్నికా పరమేశ్వరి చారిటబుల్ ట్రస్ట్లో ట్రస్టీ, మధ్యగౌరి టెంపుల్ ట్రస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ అడ్వైజర్, తర్వాత వైస్ సంఘంలో అన్కాంటెస్టెడ్ సెక్రటరీ. నేను యునానిమస్లీ ఎలక్టెడ్ యాజ్ ఏ సెక్రటరీ ఫర్ ఎంటైర్ రాయగడ కళింగ వైశ్య సంఘం. నా ప్రకారం ప్రొఫెషన్లో సమ్ గోల్స్ అచీవ్మెంట్ అయిన తర్వాత కొంత సర్వీస్ పార్ట్లో ఉండి మనం కూడా సొసైటీకి కొంత చేశాము అనే తృప్తి మనకు కూడా ఉండాలి. మన జీవితంలో మన ఓన్ ఎర్నింగ్స్ ఉంటాయి, ఎర్నింగ్ తప్పు, కానీ సొసైటీ గురించి కూడా ఏమి చేశాం, కొంత చేసి చూపించాలి అని నా చిన్నప్పుడు ఉద్దేశం. అందుకే నేను సోషల్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, నేను అంత చేయలేకపోయినా నా వంతు నేను ఎంత చేయగలనో అంత చేస్తాను. అది నాకు ఇంట్రెస్ట్.
నా ఫ్యూచర్ గోల్స్ కూడా ఏమిటంటే నేను 100% ఫస్ట్ ఐ హావ్ టు సాటిస్ఫై ఆల్ మై క్లయింట్స్, దెన్ డూ సమ్ సోషల్ జస్టిస్ వర్క్ టు ద పూర్ అండ్ నీడీ పీపుల్. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ సహాయం కావాలో నా వల్ల అయిన సహాయం చేద్దామని నాకు ఉంటుంది. సహాయం చేయడం వల్ల మనకి దేవుడు ఎప్పుడైనా చూసి ఆ సహాయం తనకు ప్రతిఫలం ఎలాగైనా మనకి వస్తుందని నా నమ్మకము. అండ్ సహాయం చేయడంలో నేను సాటిస్ఫాక్షన్ కూడా అవుతాను. సహాయం చేసిన ప్రాజెక్ట్లో కొంత టైం అలాట్ చేసి కూడా నేను సోషల్ వర్క్ చేస్తుంటాను. అది నాకు నా హాబీ అండ్ ఐ లైక్ ఇట్ అండ్ ఐ ఫీల్ ఎంజాయ్ బై గెటింగ్ ద సోషల్ వర్క్ టు ద పీపుల్. బావగారు, నిజంగా ఈ ఎపిసోడ్ని ఎండ్ చేద్దామని అయితే నాకు అస్సలు అనిపించట్లేదు. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇమోషనల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకు అంటే ఒక మనిషి ఇన్స్పైర్ అవ్వాలి అంటే కథలు, పుస్తకాలు, వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. మీలాంటి వ్యక్తితో కొంత సమయాన్ని గడిపిన వాళ్ళ ఆలోచనలో మార్పు ఇట్టే మొదలవుతుంది. నాకు తెలిసిన 2 సామెతలు చెప్తాను. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అలాగే జీవితంలో ఏం సాధించావు అంటే 1 కోటి రూపాయలు సాధించాను అని చెప్పుకునే దానికన్నా నా తోటి వారి కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకున్నాను అని చెప్పేవాడే నిజమైన ధనవంతుడు అని నేను నమ్ముతాను. ఇలాంటి వ్యక్తితో నేను నిజంగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎపిసోడ్ అనేది రియల్లీ నా మనసుకి చాలా నచ్చిన ఎపిసోడ్ అని నేను నిజంగా చెప్తున్నాను. బావగారు, థ్యాంక్ యూ సో మచ్ నాతో ఇంటర్వ్యూ చేసినందుకు. ఒక ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఎన్నో పూజలే చేస్తారు. అలాంటిది ఒక పాజిటివిటీ మీ నుండి మీ ఇంటికి వస్తుంది అంటే రియల్లీ యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్ బావగారు. వీఆర్ ఆల్సో ట్రూలీ బ్లెస్డ్. ఎందుకంటే మా ఇంట్లో మీరున్నారు, మీ ఇంట్లో మేమున్నాం. సో వీఆర్ ఎ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ బావగారు నా కోసం ఇంటర్వ్యూ చేసినందుకు. గౌతమి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్సో. నువ్వు కూడా ఇంటర్వ్యూలో చాలా చాలా యాజ్ ఏ సెలబ్రిటీగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండలాగా నువ్వు కొత్తగా దీనిలో ఇంటర్వ్యూ చేసినా ఒక ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, సినిమాలో టీవీలో చూసినట్టు ఇంటర్వ్యూ చేస్తున్నావు. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ ఫ్యూచర్ గోల్స్. నువ్వు ఒక బెస్ట్ ఇంటర్వ్యూ టేకర్గా అవ్వాలని నా ఆశీస్సులు. అండ్ నేను ఎంతమందికి చాలా మందికి టీవీలో చూశాను, ఎక్కడ ఇంటర్వ్యూలు కూడా నేను ఒరిజినల్ కూడా ఫేస్ అవుతుంటాను. ఈవెన్ మన న్యూస్ రిపోర్టర్స్ కూడా వస్తుంటారు. వాళ్ళందరికన్నా కూడా నీ క్వశ్చన్స్, నీ బాడీ లాంగ్వేజ్, నీ ఫీలింగ్, నీ అటాచ్మెంట్, నీ ఇమోషనల్ క్వశ్చనింగ్ నాకు చాలా చాలా నచ్చాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. ఇంకొక గెస్ట్తో ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ అందంగా ముస్తాబయ్యి మీ ముందుకు వస్తుంది మీ గౌతమి. అంతవరకు సెలవు. నమస్తే.